నిద్ర రావట్లేదు. దమ్మేయాల్సిందే. లాభం లేదు, ఒక దమ్మేయాల్సిందే. రాజయ్య, రాజయ్య, ఏమైంది రాజయ్య? కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. ఏమైంది పల్లవి? రాజయ్యకి దయ్యం కనిపించిందంట, అందుకే భయంతో అరుస్తున్నాడు. ఏమైంది రాజయ్య? దయ్యం వచ్చిందమ్మా, కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందమ్మా. దయ్యం కనిపించిందా? కళ్ళలో కళ్ళు పెట్టి చూసిందా? దయ్యమా? నాది ఇంటికి పంపించే. నాది దయ్యం అంటే భయం. నాది ఇంటికి ఏదో కలొచ్చుంటుంది. కల కాదమ్మా, దయ్యం. నోరు మూసుకుని పడుకో. ఎవరు రూమ్ లోకి వాళ్ళు వెళ్ళండి. ఏం లేదు, ఏం లేదు, పడుకో. నాది ఇంటికి వెళ్ళిపోతా. అంటే దయ్యాలు ఉన్నాయంటావు? దేవుడున్నాడని నమ్మితే దయ్యాలు కూడా ఉన్నాయని నమ్మాలి. అంటే రాత్రి రాజయ్యకి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కనిపించే ఉంటుంది. మామ ఎస్ఐతో చెప్పి కొంచెం వెళ్ళిపోదాం మామ. ఎంక్వైరీ ఏమంటే వాళ్ళే ఫోన్ చేస్తారు, అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవచ్చు. అవునరా మామ, మనం ఇక్కడికి వచ్చినట్టు మన పేరెంట్స్కి కూడా తెలియదు. పైగా మనతో అమ్మాయిలు కూడా తీసుకొచ్చాం. మన అమ్మ నాన్నలు ఇప్పుడు మన లాస్ట్లో ఉన్నామనుకుంటారు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారా? ఇక్కడి నుంచి హాస్టల్ వెళ్ళిపోదాం మామ. మరి పల్లవి? ఏదో ఒకటి చెప్పండి రా. పల్లవిని ఒంటరిగా వదిలేసి నేను ఇక్కడి నుంచి రాలేను. వెళ్తే మీరు వెళ్ళిపోండి. బిర్యానీ పార్టీ అనుకుని వచ్చాను. పులిహోర చేసేసారు కదరా, లేకపోతే ఈ పార్టీకి అమ్మో.
మొన్న కళ్ళ ముందు కనబడ్డ కళ్ళు ఇవాళ కల్లో కనబడ్డాయి. అమ్మా, అమ్మో, అబ్బో, అమ్మో, ఫు. లాభం లేదు, దమ్ కొట్టాల్సిందే. అమ్మా, 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 అమ్మా. రాజయ్య, రాజయ్య, నానా, అయ్యో నానా, రాజయ్య, నానోయ్, మళ్ళీ దయ్యం వచ్చిందా నాన్న? దయ్యం కనిపించింది. అయ్యో ఏమైంది? నానోయ్, దయ్యం వచ్చిందా? దయ్యం, దయ్యం, దయ్యమంట్రా? యా, నువ్వు ఉండు. ఇంటికి వెళ్ళిపోతాయి. ఏయ్, దయ్యం. ఎక్కడ్రా దయ్యం? ఇక్కడే చూశానండి, అది కూడా నన్ను చూసింది. నోర్మోయ్, మీరంతా ఎవరి రూమ్లోకి వెళ్ళి పడుకోండి. ఏంటి రోజు ఈ అర్ధరాత్రి అరుపులు? ఏమీ లేదు మేడం, ఏదో పీడకల్లా వచ్చి అరుస్తూ ఉంటే ధైర్యం చెప్పి పడుకోబెడుతున్నాం. సరే సరే, ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళి పడుకోండి. రాజయ్య, లే రాజయ్య. లే. దయ్యం, అది నన్ను చూసింది. ఏదో కలగానే నేను ఉంటావు. దాన్ని చూసిన. భయపడ. అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అమ్మో, ధైర్యంగా పడుకో, అమ్మో, మేమున్నాంగా. దయ్యం, అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అది నన్ను చూసింది, నేను దాన్ని చూసిన. అమ్మో, దయ్యం, దయ్యం. మామ ఆకలిస్తుంది మామ. అవును మామ, ఆకలేస్తుంది. సరే పదండి. ఉదయ్, ఒక నిమిషం. ఉదయ్, దురదృష్టం అదృష్టంలో నా చుట్టూ తిరుగుతుంది. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నాను. ప్రేమగా పెంచిన తండ్రి కనిపించినంత దూరం వెళ్ళిపోయాడు. తాతయ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. నా జీవితం అంతే అనుకుంటా. నా వల్ల మీరు ప్రాబ్లమ్స్లో పడకూడదు. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి ఉదయ్. రేయ్, పల్లవి చెప్పింది అర్థమైందిగా, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నువ్వు కూడా వెళ్ళిపో ఉదయ్. సరే వెళ్ళిపోతా, కానీ నా జీవితంలో నీకేమైనా అయితే ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతా. అప్పటి వరకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాను పల్లవి. ఈ శుభ సందర్భంలో పార్టీ చేసుకుంటే ఆ మజానే వేరు. అబ్బా సార్, మందు కూడా చాలా రోజులు అవుతుంది. పాన్ సార్ కుమ్మేద్దాం. ఇప్పుడు కాదు, సాయంత్రం కొడదాం. ఓకే సార్. సార్ నాది కూడా చూడండి. ఏంటది? దీని అమ్మ జీవితం. అరే ఉదయ్, ఇది నాకు నచ్చలేదురా. ఏయ్, ఎన్ని అసలు పెట్టుకున్నాను నీ మీద. నీది ఎక్కువ చేస్తుంది, పగులుతుంది. అంటే ఇంతకుముందు నచ్చిందా? ఆగండి రా, వెళ్దాం పదండి. పద.